హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. ఇది లంచ్ బాక్స్లో ఈజీగా చేసే ప్రిపేర్ చేసే రెసిపీ. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి వేసి, అల్లం ముక్కలు వేసి, వెల్లిపాయలు వేసి ఇది ఫైన్ చేసుకుందామండి. మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకొని, ఇది ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుదాము. అదేదాకా 2-3 నిమ్మకాయలు తీసి రసం పిండి పక్కన ఉంచుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి, తాలింపులు చిటపటమనే లోపల 2 ఎండుమిర్చిలు వేసి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. ఇది ఎంతసేపు ఉన్నా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. అదేవిధంగా ఎక్కువ క్వాంటిటీతో పల్లీలు వేసి ఫ్రై చేయాలండి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ లెమన్ రైస్కి అయితే ఈ పల్లీలు చాలా కాంబినేషన్ ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా ఉంచిన పేస్టును మంచిగా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఈ లెమన్ రైస్ వచ్చేసి జర్నీస్కు, ఎక్కడికైనా టూర్లోకి వెళ్ళేటప్పుడు ఈ రైస్ చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అన్నం ఎంత మాత్రం ఖరాబ్ కాకుండా పాడైపోకుండా నిల్వ ఉంటుందండి ఈ రైసు. అదేవిధంగా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేద్దామండి. ఈ పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నిమ్మరసాన్ని పెట్టినాం కదండి, ఆ నిమ్మరసాన్ని వేసి అందులో కుక్ చేద్దామండి. ఈ నిమ్మరసం కొద్దిగా కుక్ అయ్యి చిక్కదనం వచ్చేంత వరకు కుక్ చేసి, మనం ముందుగా ఉడికించి పెట్టిన అన్నాన్ని మనము ఈ తాలింపులో వేసి మంచిగా కలయబెట్టాలండి. కలయబెట్టిన తర్వాత ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కానీ మీ పిల్లలకు చాలా ఇష్టంగా తినండి. ఇదైతే నాకు మా మేనత్త నేర్పించిన రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. లెమన్ రైస్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకే నేను ఇలా చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వచ్చేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంతో ఎమ్మిగా టేస్ట్ చేయడమే. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.